అసలు ఇంతకీ ఏఐసిసికి తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఏముంది, అందులో ఏం చెప్పింది? కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై పీసీసీ ఏఐసిసికి క్రమశిక్షణ సంఘం నివేదిక ఇచ్చింది. ఇద్దరిపైన చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని కమిటీ ప్రస్తావించింది. లైన్ దాటిన నేతల్ని ఉపేక్షిస్తే పార్టీకి నష్టం తప్పదని కూడా కమిటీ తేల్చి చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా కొండా సురేఖ మారడం లేదని కమిటీ స్పష్టం చేసింది. ఇక సుష్మిత వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ సురేఖ స్పందించకపోవడాన్ని బాధ్యతారాహిత్యంగానే అభిప్రాయపడింది. పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్న చిన్నారెడ్డి మాటలపై కూడా చర్యలకు కమిటీ సిఫార్సు చేసింది. క్యాబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదన్న కమిటీ ఇద్దరిపైనా చర్యలు తీసుకోకపోతే క్యాడర్కి సమాధానం చెప్పడం కష్టమేనని వివరించింది. ఈ నివేదిక ఆధారంగానే ఇప్పుడు ఏఐసిసి ఒక కఠిన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం.